హాయ్ అండి. నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. చూసారా మా బ్యాక్ యార్డ్లో నుంచి చూస్తుంటే సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో. అదే మాకు వెనక ఏమి చెట్లు కానీ పెద్ద ఇల్లు కానీ అడ్డు ఏమీ లేవంటాను కదా. నా యార్డ్ అయితే చక్కగా బాగుంది కానీ అదే ఆ సన్ అలా ఉండటాన నాకు వేడి ఎక్కువ ఉండి కొద్దిగా ఇదిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక వారం ఊరెళ్ళి వచ్చేటప్పటికి నా మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది ములగ చెట్టు అండి, పోతుంది కానీ కాయలు రాలేదు ఇంకాను. అదే మా తమ్ముడు కూడా అంటున్నాడండి, ఈ సంవత్సరం కాయలు ఎక్కువ, వర్షాలు గాలి ఎక్కువ ఉంది, రాలిపోతున్నాయి అక్కాయి, కాయట్లేదు ఎవరికి కూడా, ఇట్లా మంచిగా రాలేదని చెబుతున్నాడు. ఇది వంకలు కొద్ది పెరిగినాయండి. వాము మొక్క కూడా కొద్దిగా బాగుంది. గోరుచిక్కుళ్ళు కూడా బాగున్నాయండి. గోరుచిక్కుళ్ళు ఇది ఒకటి అర పెరగలేదు కానీ మామూలుగా అయితే బాగానే వచ్చినాయండి. ఈ మిరపలు నేను ఫ్రంట్ యార్డ్లో పెడితే బన్నీలు అలా కొట్టేస్తున్నాయండి. మురుడైన మొక్కలు కూడా అలా కొట్టేస్తున్నాయి అన్నమాట. అందుకని నేను అవి తెచ్చి లోపల పెట్టాను. దాని పక్కన ఇది చుక్కకూర అండి. ఇదే లాస్ట్ అవుద్ది చుక్కకూర. ఆకులు చిన్న చిన్నవి వస్తున్నాయండి, వచ్చింది కానీ ఇక ఎండలు వస్తే ఇంక రావన్నమాట. అది ఇంకోరు చిక్కులు మామూలుగా కొమ్మలు రావండి, ఒకటే స్ట్రైట్గా ఉంటుంది, కానీ వీటికి కొమ్మలు కూడా వచ్చినాయండి ఈసారి. నా టమాటాలు ఏం చెప్పమంటారు, అసలు నాకు కాయలే కాయట్లేదంటే కాసి 4 కాయలు ఎలా కొట్టేసినాయో చూసారా. మరి ఉడతలు కొట్టేసినాయో పిట్టలు కొట్టేసినాయో కానీ ఇంకా ఉన్నాయండి. చూడండి, ఇగో ఇంకా ఉందండి, అదిగో అలా కొట్టేసినాయండి. నాకు దిగులేస్తుంది నేను వచ్చేటప్పటికి. నేనైతే కొద్దిగా అలా మొగ్గ భారంగానే కోసుకునేదాన్నేమో. బెల్ పెప్పర్లు కూడా వచ్చినాయండి ఈసారి నా హార్వెస్ట్కి. ఈ ఆల్పినోస్ కింద ఎప్పుడు బాగానే కాస్తున్నాయి ఆల్పినోసు. అయ్యో ఎండకి ఎండిపోతున్నాయి, మళ్ళీ కాయలు మాత్రం బాగానే వచ్చినాయండి నాకు, బాగా చక్కగా వచ్చినాయి. ఇది మింట్ కూడా ఎండలకి ఎక్కువ రాదండి, ఇంకా తగ్గిపోయిద్ది. వంగ మొక్కలు బాగున్నాయి కానీ కాపు అయితే అంత విపరీతంగా లేదండి. అదే నా ఇది బూడిద గుమ్మడి 2 కాయలు పడ్డాయి చూసారా. ఫస్ట్ 2 కాయలు కోసాను కదా, ఇప్పుడు మళ్ళీ 2 కాయలు వచ్చినాయి అనమాట. మా తమ్ముడికి అయితే 10 కాయలు 20 కాయలు అలా వస్తాయి. మాకు వెస్ట్ అవుటానా నాకు సరిగ్గా రావండి. ఇదిగో వంగ మొక్కలు పోతే ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు వస్తున్నాయండి. కొంచెం అబ్బా, పిందెలు చూస్తుంటే నల్లగా నిగనిగలాడతా భలే బాగున్నాయండి కాయలు. నల్ల గుత్తి వంకాయ ఇది బాగుంది. ఇదేమన్నాను పర్పుల్ వచ్చింది, ఇది పర్వాలేదు. చెట్టు నిండా అయితే లేవండి. ఈ దోసకాయలు, ఇక్కడ దోసకాయలు కూడా వచ్చినాయండి ఈసారి. పండినవి 4 కాయలు ఉన్నాయి, కాకపోతే చిన్న చిన్న కాయలు పడ్డాయండి, అంత పెద్ద సైజు అయితే కాదు. ఇది చంద్రకాంతం చూసారే, ఈవినింగ్ అవటాన చక్కగా పువ్వులు ఎంత బాగా వచ్చినాయో. ఇది మంచి గుమ్మడప్పుడు ఆ తెల్లమచ్చ తెగులు వస్తే మందేశాను, తిప్పుకొని కొద్దిగా పెరిగింది, బాగుంది అనుకున్నానండి. కానీ మళ్ళీ కూడా ఓ పక్క నుంచి ఎండిపోతుంది. నాకే ఇది మంచి గుమ్మడి నాకు వచ్చుబాటు లేదులేమ్మని ఇది పీకేసేద్దాం అనుకుంటున్నాను. ఇది చంద్రకాంతం పూలు మాత్రం చక్కగా బాగా ఇచ్చుకొని బాగున్నాయండి. నా చెట్లు పచ్చగా లేకపోతే నాకు అసలు ఉంచబుద్ధి కాదండి. ఈ బెండకాయలు చూడండి ఎన్ని కాయలు ముదిరిపోయినాయో. నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి తెగ ముదిరిపోయినాయండి. అదే మరి నేనున్నప్పుడు అన్ని కాయలు కాయవు, లేనప్పుడు అన్ని కాయలు కాసినాయి అనమాట. అంటే రోజు 4 వస్తాయి కదా, కొయ్యకుండా ఉండేటప్పటికి వారానికి కాయలు బాగా పెద్ద అయిపోయినాయి. నా గోంగూర మట్టం సూపర్ ఉందండి, బుషీగా చక్కగాను. మా యార్డ్ చుట్టానికి వచ్చిన వాళ్ళందరూ గోంగూర ఈసారి కోసినప్పుడు మాకివ్వండి మాకివ్వండి అంటున్నారు. ఎంతమందికి అని ఇచ్చేదండి. అటు చూడండి నా సొరపిందలు, అది పొట్లకాయలు ఎంత బాగున్నాయో. సొరకాయలు ముదిరిపోయినాయి, పొట్లకాయలు చక్కగా పాకానికి వచ్చి చక్కగా ఉన్నాయండి. నాకు ఎప్పుడు 4 పొట్లకాయలు 4 సొరకాయలు ఉంటున్నాయి అన్నాను కదా పందిరికి. బట్ ఈసారి కోసేస్తే ఇంక తగ్గిపోతాయండి, లేవు. ఇంక మళ్ళీ ఎండలు తగ్గితే కానీ రావు. ఈ పొనగంటి కూర నేను ఊరెళ్ళే ముందు కోసానండి, మళ్ళీ వచ్చేసింది. చక్కగా బాగా వస్తుందండి. నాది బచ్చలి నాకు కణుపుకిను ఆ పూలు మొగ్గలు విత్తనాలు వస్తున్నాయండి. అవి రాకుండా ఎలా ఉంటాయో మీకు తెలిస్తే చెప్పండి అండి. ఈ వంకాయలు బాగా వచ్చినాయండి, నేను లేనప్పుడు. ఉన్నప్పుడు కాయో కానీ లేనప్పుడు బాగా వచ్చినాయి, అన్నీ పండుబారిపోయినాయండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. కాకపోతే వేస్ట్ చేయాలండి, కోసేసి నెలలో పచ్చడి ఏదన్నా బట్టేస్తాను. ఈ మిరపకాయలు యాజ్ యూజువల్ అవి బాగానే వచ్చినాయి, లేని కదా పండిపోయినాయండి కొన్ని కాయలు. అదిగో లేను కదా, నేనుంటే కోసేదాన్ని, పండిపోయినాయి చక్కగాను.
ఈ మిరపకాయలు కూడా ఇంకా తరువాత పూత లేదండి. ఈ చిక్కుడుకాయలు కూడా కొద్దిగా అడపాదడపా గెలలుగా బాగానే వచ్చినాయండి. కాకపోతే విపరీతంగా లేవులే కానీ మా ఇద్దరికి సరిపోతున్నాయి అన్నమాట. ఇది మంచి పొన్నగంటి కూర, తోటకూర కూడా చూడండి నవనవలాడుతా బాగానే ఉంది. అటు పెద్ద బెడ్స్లో ఉన్న తోటకూర అయితే కొద్ది పురుగు ఆడిందండి, ఆకులు కొద్ది హోల్స్ వచ్చినాయి. ఇవి బాగానే ఉన్నాయి. ఇక్కడ తోటకూర కూడా బాగుంది. గోంగూర, ఇది మిరపలు, ఇది కూడా బెల్ పెప్పర్ అనుకుంటాను. గోంగూరలు కూడా బాగున్నాయండి ఇక్కడ. ఇది స్వీట్ పొటాటో, ఇది నేను పెట్టాలని పెట్టలేదు. ఇంట్లో దుంపలకి కొద్ది మొలకలు వస్తేనే అవి వాడకూడదని చెప్పేసి అవి తెచ్చి ఇక్కడ గుచ్చాను అనమాట. అవి కూడా బాగానే వచ్చినాయండి. ఇది నా యాడ్. నా దొండకాయలు చూడండి చాలా వచ్చినాయండి. రాలేదు అనుకుంటుంటే ఈ కూడా రెండో కాపండి. ఇది కూడా బాగానే వచ్చినాయి. మళ్ళీ ఈసారి మళ్ళీ పోతా పిందా లేదు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. చాలా కాయలు వచ్చినాయండి. దూరంగా చూపిస్తే అన్నీ ఒకసారి చూడొచ్చంటే అసలు కనపడతలేదండి, దగ్గరగా చూస్తేనే కనిపిస్తున్నాయి. అదే మా సన్షైన్లో తెలియట్లేదు అనమాట. కాకరకాయలు కాపు తగ్గిందండి. ఫస్ట్ హార్వెస్ట్ బాగా వచ్చింది కానీ ఈసారి అంతా 5-6 కాయలు కూడా రావు. కానీ తెల్లకాయలు కదా, చుట్టానికి మాత్రం ముద్దుగా బాగున్నాయి. అది ఇది నా బీరకాయలండి. ఇది కూడా ఊరెళ్ళి వచ్చేటప్పటికి ముదిరిపోయినాయి, కానీ పనికి రావనుకున్నాను కానీ బాగానే ఉన్నాయండి. దున్నపోతులలో ఊరిని కానీ అంత పిచ్చగా ముదరలేదు. కూరకి పనికి వస్తాయండి, బాగున్నాయి కాయలు. బక్కండగ పెట్టి బాగుంది. ఈ చెట్టు దోసకాయలు వెళ్ళే ముందు 3 కాయలు కోసాను. ఇప్పుడు మళ్ళీ 3 కాయలు రెడీ అయినాయండి. అదిగో ఒకటి, ఇదిగో కింద ఉంది ఒకటి, 2 ఇటు సైడు బయట సైడ్ ఒకటి ఉంది. 3 కాయలు వచ్చినాయండి. అది బాగా వచ్చినాయి. దోసకాయలు కూడా బరువుగా బాగున్నాయండి. తమ్మకాయలు అసలు కాయలు లేవు, చెట్టు కూడా బాగా ఎదగలేదు. ఎదిగినంతవరకు ఉన్నాయండి, కాయలు వచ్చినాయండి. నేను చూడలేదు, ఇప్పుడు దాకా పోతుంది కానీ కాయలు రాలేదనుకున్నా. బాగానే వచ్చినాయండి. అదిగో చక్క పడ్డాయండి. చెట్టు విపరీతంగా పెరగలేదు కానీ పెరిగినంతలో కొద్ది బాగుందన్నమాట. అదే చెట్టు ఇంకా పైకల్లా పెరగలేదు కానీ పెరిగినంత వరకు బాగుంది. ఈ చిక్కుడు చెట్టు ఏమో బాగానే ఎదిగిందండి, అవతల పక్క అదేం ఎదగలేదు. ఈ ములగ చెట్టు అంత పోతుంది కానీ కాయల్లో అయితే పడలేదండి. నేనేదో ఏడ్చిపోతున్నానని దేవుడు ఒక్క పిందిచ్చాడు, ఒక్క కాయ. ఈ బెండ మొక్కలు తిప్పుకున్నాయి కొద్ది పెరిగినాయండి. చామదుంపలు కూడా బాగున్నాయి. చామదుంపలు ఇంకో పాదిలో కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయండి. చక్క బాగా వచ్చినాయి. అది మరి ఇక్కడ కూడా స్వీట్ పొటాటో ఒకటి ఉంది. నా పూత వచ్చేసిందండి. నాది సన్ఫ్లవర్ చెట్టు కూడా పోతుంది. ఈ బీట్రూట్లు కూడా బాగా ఊరినాయండి. కాతే ఇంకా అన్నీ ఒకసారి ఎందుకని పీకట్లేదు. మధ్యలో ఇప్పుడు ఇక్కడ 3 ఉండాలి కదా, మధ్యలో ఒకటి పీకానండి. మంచి దుంప బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి. అసలు ఈ బచ్చలి పెద్ద పెద్ద ఆకులండి. నా 2 అరచేతులు అంత ఉందండి ఒక్కొక్క ఆకును. బాగా పెద్ద అయినాయి. ఇక్కడ కూడా పడి మొలిసిన బచ్చల మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ అది ధనియాలు కూడా బాగా వచ్చినాయండి. ఇది అంతాను అబ్బడం దోసకాయలండి, పడి మొలిసినాయి. ఇటు కాయలు కూడా బాగానే వచ్చినాయి. అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. అవన్నీ ఎప్పుడు కొయ్యాలి నేను, మీరు ఎవరన్నా తోడు రండి. ఇవన్నీ నేను ఎప్పుడు చెయ్యాలో నాకు తెలియట్లేదు. బంగాళదుంపలు కూడా బాగా ఊరినాయండి. ఇది నా చూడటానికి మాత్రం వనంలాగా చక్కగా బాగుందండి. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.